రీసెంట్ గా చర్చలోకి వచ్చిన బనకచర్ల ప్రాజెక్ట్ కావచ్చు, పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టులన్నిటికీ కూడా ఏదో తెలంగాణకు ముప్పు ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా ధర్నా చేస్తూనే ఉన్నారు. దాని గురించి కూడా ప్రతి ఒక్క విద్యార్థికి కూడా తెలంగాణ ఎందుకు వచ్చింది, తెలంగాణలో ఎలాంటి నిధులు నియామకాల కోసం తెచ్చుకున్న ఇదంతా కూడా విద్యార్థులందరూ కూడా తెలవాలని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులందరూ కూడా దీని గురించి చర్చలు అయితే చేస్తున్నారు అనమాట. మన దగ్గర ఇప్పుడు గెల్లి శ్రీనివాస్ ఉన్నారు, మనం మాట్లాడి తెలుస్తున్నాం. నమస్తే అన్న. ఏం జరుగుతుంది బనకచర్ల ప్రాజెక్టు పై కూడా విద్యార్థులందరికీ తెలవడానికి చెప్పి కూడా కరపత్రాలన్నీ కూడా పంచుతున్నారని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం కనుక జరిగితే తెలంగాణ రాష్ట్రం నీటి వాటాను కోల్పోయే పరిస్థితి ఉంటుంది. ఒకసారి తెలంగాణ రాష్ట్రం నీటి వాటా కోల్పోతే భవిష్యత్తులో మనం ఎలాంటి ప్రాజెక్టులు కట్టుకునే పరిస్థితి కూడా ఉండదు. దాన్ని అడ్డుకోవాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఎన్నోసార్లు డిమాండ్ చేసి తెలంగాణ భవన్లో హరీష్ రావు గారు పవర్ ప్లాంట్ ప్రజెంటేషన్ పీపీటీలు ఇచ్చి ఎంత చేసినా కూడా ఈ ప్రభుత్వానికి సోయలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేసిన తర్వాతనే ఈ ప్రభుత్వం మేల్కొన్నట్టుగా నటించింది. ఒక దిక్కు కేంద్రానికి లేఖ రాసినామని చెప్పి ఇవాళ చేతులు దుట్టుకునే ప్రయత్నం చేసింది తప్ప ఇవాళ ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రభుత్వం తరఫున రేవంత్ రెడ్డి గారు అటెండ్ కానని చెప్పిండు. నువ్వు ఎందుకు అటెండ్ చేసి సంతకం పెట్టినావు? హైపవర్ కమిటీ ఏర్పాటు చేసినాక నువ్వు ఎందుకు సంతకం పెట్టినావు? ఇవాళ తెలంగాణ పూర్తి స్థాయిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ దారిదత్తం చేసిన కుట్ర ఇవాళ చంద్రబాబు రూపంలో నీ ద్వారా జరుగుతుందని చెప్పి ఇవాళ మాకు అర్థమైపోతుంది. ఆంధ్రాకి మంచి చేయడంలో రేవంత్ రెడ్డి పూర్తిగా వాళ్ళకి అవకాశం ఇచ్చినట్టు అనుకోవచ్చు. అంతే కదా, అసలు గోదావరి నది పరివాహక ప్రాంతం లోపల ఎంతమంది ముఖ్యమంత్రులు ఉంటే అంతమందితో కూర్చొని పెట్టి మీటింగ్ లో మాట్లాడాలి కేంద్ర ప్రభుత్వం. వాళ్ళని ఎవరిని విలవకుండా ఓన్లీ చంద్రబాబు నాయుడు గారిని నిన్నే వినడం అంతరం ఏముండదు. ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూర్చాలని కుట్ర ప్రధానంగా గోదావరి నది పరివాహక ప్రాంతం తెలంగాణలో ఉన్నది. తెలంగాణ ముఖ్యమంత్రి సంతకం పెడితే అయిపోయి మిగతా రాష్ట్రాల పెద్ద ఆబ్జెక్షన్ చెప్పరు. ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఒరిస్సాలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, ఛత్తీస్గఢ్లో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, కాబట్టి మధ్యప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం బట్టి ఎవరు ఆబ్జెక్షన్ చెప్పడం లేరు. ఒక తెలంగాణ రాష్ట్రమే ఆబ్జెక్షన్ చెప్తానే ఉద్దేశంతో వాళ్ళ రేవంత్ రెడ్డితో తీసుకుపోయి వాళ్ళు సంతకం పెట్టించుకున్నారు చంద్రబాబు నాయుడు. దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది. అసలు తెలంగాణ ఉద్యమం జరిగిందే నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం. ఆంధ్రప్రదేశ్ మాకు అద్దు, తెలంగాణ మాకు ముద్దని ఎందుకు అన్నాం? నీటి వాటాలో తెలంగాణకు నష్టం జరుగుతుందని చెప్పి బీఆర్ఎస్ కేసీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులందరూ పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా ఏర్పడ్డది. వచ్చిన తెలంగాణ లోపల కేసీఆర్ గారు 9.5 సంవత్సరాల కాలం లోపల ఒక్క టీఎంసీ నీళ్లు కాదు, ఒక్క ఇంచు ఒక్క సుక్క నీళ్లు కూడా ఆంధ్రప్రదేశ్ కు అదనంగా లాభం చేకూర్చే కార్యక్రమాన్ని కేసీఆర్ గారు ఎప్పుడు చేయలేదు. కానీ ఈయన వచ్చిన 19 నెలల కాలం లోపల ఇవాళ తెలంగాణ నీళ్లు గోదావరి నది మీద తెలంగాణ వాటర్ ఇంకా తెల్చలేదు. పూర్తి స్థాయిలో ప్రాజెక్టు మనం ఉపయోగించుకుంటున్నాం. ఈ ప్రాజెక్టును నీళ్లను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి మేడిగడ్డ దగ్గర నీళ్ళు అవైలబిలిటీ అని చెప్పి ఆడ ప్రాజెక్టు కడితే ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క పిల్లర్ కుంగిన నేపంతో మొత్తం ప్రాజెక్టే వేస్ట్ అయిందని చెప్పి ఉన్న నీళ్ళని ఇవాళ ఆంధ్రప్రదేశ్ పోయే విధంగా, ఆంధ్రాలో సముద్రం కలిసే విధంగా రేవంత్ రెడ్డి గారి చర్యల వల్ల ఇవాళ జరుగుతూ ఉన్నది. ఇవాళ ఆ నీళ్లను చూసి చంద్రబాబు నాయుడు సముద్రంలో కలుస్తున్న నీళ్లు మిగులు జలాలు అది మేము వాడుకుంటామని చెప్పి పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పేరు మీద ఇవాళ కొత్త నాటకాన్ని ఇవాళ చంద్రబాబు నాయుడు తెరలేపుతా అంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇవాళ సంతకం పెట్టచ్చి తెలంగాణ హక్కులను ఆంధ్రప్రదేశ్ తాకట్టు పెట్టే విధంగా ముఖ్యమంత్రి గారు వివరిస్తున్నారు. ఎలాంటి నష్టాలు జరగబోతున్నాయి తెలంగాణకి ఈ ప్రాజెక్టు వల్ల? 200 టీమ్స్ నీళ్లు పోతున్నాయి. శాశ్వతంగా తెలంగాణ నష్టపోయే పరిస్థితి ఉన్నది. తెలంగాణలో 80% ప్రజలు జీవనాధారం అంతా వ్యవసాయ రంగం మీద ఆధారపడి ఉంటుంది. నీళ్లు ఉంటేనే కదా వ్యవసాయం చేసుకునేది. ఇలా నీళ్ళ హక్కుల్ని ఆంధ్రప్రదేశ్కు రాసిస్తే మరి తెలంగాణ రేపు భవిష్యత్తు నష్టపోతా? ఇక్కడ పరిశ్రమలు వస్తాయి, నీళ్లు ఉంటేనే పరిశ్రమలు వస్తాయి, రేపు ఇండస్ట్రీస్ వస్తాయి, రేపు పెద్ద పెద్ద రైస్ మిల్లు ఏర్పడతాయి, ఫుడ్ ఇండస్ట్రీ ఏర్పడతాయి. మరి ఇవన్నీ నష్టపోతాయి కదా. ఈ వ్యవసాయ రంగం మంచుకుంటేనే తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని చదివిస్తారు, వాళ్ళు బాగుపడతారు. వ్యవసాయం నష్టపోతే పిల్లలు ఏం కావాలి? చదువు బంద్ చేస్తారు, వాళ్ళు కూలీలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దుబాయ్కి వేరే దేశాలకు వలస పోయే పరిస్థితి ఏర్పడుతుంది. ఇదేనా కాంగ్రెస్ పార్టీ కోరుకునేది? మొన్న జరిగిన చర్చలలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇలాంటి బనకచర్ల గురించి అలాంటిది జరగలేదు, మామూలుగా మాట్లాడుకున్నా చర్చించామని చెప్పారు. అలాగే ఆంధ్ర రాజకీయ నాయకులు అడిగితే మాత్రం బనకచర్ల గురించే చర్చించామని చెప్తున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మీడియా కూడా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఆంధ్రజ్యోతి మీడియా ఉన్నది, ఈనాడు మీడియా ఉన్నది. వాళ్ళు తెలంగాణలో ఒకటి రాస్తున్నారు, సంతకం పెట్టని చెప్పి రేవంత్ రెడ్డి అన్నట్టుగా ఇక్కడ రాస్తున్నారు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నది బనకచెర్లకు క్లియరెన్స్ వచ్చిందని చెప్పి వాళ్ళు రాస్తున్నారు. మరి నువ్వు ఎందుకు స్పందిస్తలేవు ప్రభుత్వం నుంచి? ఆకాశవాణి రేడియోలో కేంద్ర ప్రభుత్వం నడిచే మీడియాలో, నేషనల్ మీడియాలో, దూరదర్శన్లో అలా మాత్రం బనకచెర్లకు తెలంగాణ ప్రభుత్వం పచ్చ జెండా అని చెప్పి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తే వ్యతిరేకించాల్సిన బాధ్యత, సంతకం పెట్టి ఆనాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి మీద ఉంటుంది, ప్రభుత్వం మీద ఉంటాయి కదా, రాష్ట్ర సమాచార శాఖ మీద ఉంటాయి కదా. వీళ్ళు ఎందుకు స్పందిస్తలేరంటే
రేవంత్ రెడ్డి గారు సంతకం పెట్టొచ్చింది కాబట్టి వీరు స్పందిస్తలేరు. దీనివల్ల తెలంగాణ నష్టపోతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సోయి లేకున్నా భారతీయ జనతా పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కు లాభం చేకూర్చే విధంగా వివరించిన బీఆర్ఎస్ పార్టీ అడ్డుకుంటది. బీఆర్ఎస్ విద్యార్థి ఆధ్వర్యంలో మేము అడ్డుకుంటాం కాబట్టి 5 లక్షల కరపత్రాలు కొట్టించడం, ప్రతి కాలేజీకి వెళ్తున్నాం, వివరిస్తున్నాం, విద్యార్థులందరినీ సమీకరిస్తాం, ఖచ్చితంగా బనకచెర్ల ప్రాజెక్టును అడ్డుకొని తీరుతాం. బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులు కావచ్చు, విద్యార్థి సంఘాలు అనేది ఇవి కరపత్రాలు పంచడానికి వాళ్ళందరూ కూడా మీకు సహకరిస్తున్నారా? అందరు సహకరిస్తున్నారండి. నేనేమంటున్నా, ఈ రాష్ట్రంలో ప్రతి విద్యా సంస్థ కూడా మాకు సహకరించాల్సిన అవసరం ఉంది. ఈ పోరాటం బనకచెర్ల అడ్డుకునే పోరాటం మా కోసం కాదు, తెలంగాణ రైతుల కోసం పోరాటం చేస్తున్నాం, తెలంగాణ సబ్బండ వర్గాల కోసం మేము పోరాటం చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు అడ్డుకుంటేనే తెలంగాణ వ్యాపారాల ముందు పోతుంది, అన్ని రకాల తెలంగాణ బాగుపడుతుంది. కాబట్టి ఇవాళ అన్ని విద్యార్థి సంఘాలు కూడా మేము అప్పీల్ చేస్తున్నాం. ఇవాళ ఏబీపీ అయినా, ఎన్ఎస్యూ అయినా, ఎస్ఎఫ్ అయినా, ఏబీపీ అయినా, పీడిఎస్యూ అయినా, దళిత విద్యార్థి సంఘాలైనా, బీసీ విద్యార్థి సంఘాలైనా, గిరిజన విద్యార్థి సంఘాలైనా అందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొనాలి. పార్టీలకు అతీతంగా, సంఘాలకు అతీతంగా ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానికి ప్రతి ఒక్క విద్యార్థి కూడా నడింగట్టి ముందుకు పోవాలని చెప్పి దీనికోసం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మేము పోరాటం చేసి తీరుతాం. థ్యాంక్ యూ అన్న. ఈ కొద్ది కాలంలో కూడా మనం చూసుకున్నట్లయితే బలకచర్ల అనే దానిపై కూడా చాలా చర్చలు అయితే జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది దాన్ని అడ్డుకుంటున్నారు, కొంతమంది మేము అడ్డుకుంటున్నాం అని చెప్పి కూడా అక్కడికి పోయి కూడా చర్చలు జరుపుతున్నారని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ అంటున్నారు. మన దగ్గర ఇప్పుడు నవీన్ కుమార్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ స్పోక్స్ పర్సన్. మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అన్న. అసలు ఏం జరుగుతుంది బనకచెర్ల ప్రాజెక్టు పై కూడా, దాని వల్ల కూడా తెలంగాణ ప్రజలందరూ కూడా ముప్పు ఉందని చెప్పి కూడా బీఆర్ఎస్ నాయకులు కూడా అందరూ కూడా అంటున్నారు. దాని గురించి మీరు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా ముప్పు ఉంది రాబోయే రోజుల్లో. ఎందుకంటే ఇప్పుడు కాకపోవచ్చు ప్రస్తుతానికి, ఎందుకంటే ప్రస్తుతానికి ఇప్పుడు నీటి నిల్వ చక్కగా ఉంది, మనం కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు వాడుకుంటే. కానీ భవిష్యత్ తరాలు, అందుకే మేము తీసుకున్న మా గౌరవనీయులు, మా పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారి గైడ్ లైన్స్తో, మా రాష్ట్ర అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ గారు పిలుపు మేరకు ప్రతి ఒక్క కళాశాలను మేమందరూ పోయి పిల్లలు అక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా, ఎందుకంటే ఇప్పుడున్న విద్యార్థులంతా కూడా వాళ్ళకి రాష్ట్ర బలిదానం ఇలా ఎంతమంది రాష్ట్రానికి బలిదానం ఇస్తే ఈరోజు రాష్ట్రం వచ్చింది, మనకున్న ముఖ్య ఉద్దేశాలు ఏంటి, నీళ్లు, నిధులు, నియామకాలు, దీనికోసమే పుట్టింది తెలంగాణ అని కూడా ప్రతి ఒక్కరికి కరపత్రాలు వంచుతూ ప్రతి ఒక్కరికి వివరిస్తున్నాం. ఎందుకంటే మనకు బంకచెర్ల అనే ప్రాజెక్టు ఏవైతే కేంద్ర ప్రభుత్వం అప్పటి నుంచి ఉన్న యూపీఏ గవర్నమెంట్, ఇప్పుడు ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్ కావచ్చు, 15 సంవత్సరాల కాల పరిమితి తీసి అందులో ఏదైతే 3000 క్యూసెక్కుల నీళ్ళు ఏదైతే సముద్రంలో వెళ్ళి వృధా కలుస్తుందని చంద్రబాబు నాయుడు గారు అంటారు. సరే, దానికి ఉన్న మన లెక్కలు ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం నుంచి. సో దానికి ఉన్న తెలంగాణ వాటా దానికి వచ్చేది 1950 క్యూసెక్కుల నీళ్ళు మొదటిగా తెలంగాణకు రావాలి. ఆ పై నుంచి ఆంధ్రాకు 1050 క్యూసెక్కుల నీళ్ళు పోవాలి. అంటే మనం పోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన దగ్గర ప్రాజెక్టులు కట్టాలి. గతంలో ఆంధ్ర పరిపాలకులు ఉన్నప్పుడు ఇక్కడ ఎలాంటి రిజర్వాయర్, ఇప్పుడు కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టుకున్నాం మనం. కాళేశ్వరం లాంటి అంతర్భాగమైన ప్రాజెక్ట్, అంటే లిఫ్ట్ చేసుకుంటే ఆ నీళ్ళు అక్కడ స్టోర్ చేసుకొని మనకి ఎప్పుడైతే కరువు వర్షాలు లేనప్పుడు మన కొండపోచమ్మ రిజర్వాయర్ నుంచి నీళ్ళు ఎలా అయితే వాడుకుంటామో, బనకచెర్ల ఘటన కూడా ఇప్పుడు అలాంటిది. మనం కూడా గోదావరి నీళ్ళు ఇప్పుడు వృధాగా పోతున్నాయి, ఆ వృధాగా పోయే నీళ్ళు మనం కూడా తెచ్చుకొని మన దాంట్లో రిజర్వాయర్లు కట్టుకొని దానికి ఉన్న పరిమితిని పెంచుకుంటే, ఎందుకంటే భవిష్యత్ తరాలకు. అందుకే మేము విద్యార్థుల దగ్గరికి పోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తు ఇప్పటి నుంచి రానున్న 20-30 ఏళ్ల పాటు ఏవైతే మనకు నీళ్ళ సదుపాయం కావాలో అవన్నీ కూడా. సో ఇక్కడ తెలంగాణ అనుమతి లేకుండా ఆంధ్ర ఎలా వాడుకుంటుంది? గతంలో చూసుకుంటే మనం మహారాష్ట్ర నుంచి నీళ్ళు తెచ్చుకున్నాం, ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడున్న ఫడ్నవీస్ గారు ఇప్పుడున్నారు ముఖ్యమంత్రి, వారు ఆనాడు చెప్పారు అది రాజశేఖర రెడ్డి, చంద్రబాబు నాయుడుతో కాని పని కె చంద్రశేఖరరావు గారి వల్ల అయ్యిందని చెప్పి ఆనాడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చెప్పారు, బీజేపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు. అంటే తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేవి, ఎందుకంటే నీళ్ళ కోసమే కదా తెలంగాణ పుట్టింది, నిధులు సంపాదించుకోవడానికి నీళ్ళు కట్టి పంకచ. ఇప్పుడు మన ప్రభుత్వం ఉంటే ఖచ్చితంగా మళ్ళీ మన ప్రాజెక్టులు కట్టి గోదావరి నీళ్ళు కూడా వినియోగించుకుంటుండే. కానీ ఇప్పుడు స్వయాన చంద్రబాబు నాయుడు ఒక దత్తపుత్రుడు, ఒక చెప్పులు మోసిన వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడంతో నాకు ఎందుకు అనుమతులు, ఎన్డీఏలో కూడా నాకు కీలక పాత్ర ఉంది, నా ఎంపీల వల్లనే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది, నాకు ఎక్కడ అనుమతులు, నేను ప్రాజెక్టు కడతానని మొదలు పెడుతున్నాను. అంటే దాన్ని మరి కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎవరు కట్టలేరు, ప్రయత్నం కూడా చేయలేరు కదా. 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పరిపాలించిన, 5 ఏళ్ళు జగన్ పరిపాలించిన, ఇలాంటి ఒడవడికి దారి తీయలేడు. మళ్ళీ రేవంత్ రెడ్డి రాగానే ఇలాంటి పరిస్థితికి ఎందుకు వచ్చింది, ఇవన్నీ కూడా వివరిస్తూ మేమంతా విద్యార్థుల దగ్గరికి పోయి వాళ్ళని కూడా చైతన్యవంతం చేస్తూ మన తెలంగాణ ఎందుకు పుట్టింది. ఎందుకంటే నేను ఒకటే విద్యార్థుల దగ్గరికి పోయినప్పుడు చెప్పడం కూడా ఒకటే మాట జరిగింది, స్వతంత్రం తెచ్చిన నాయకులను మనం చూడలేకపోవచ్చు, కానీ మన రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి మన కేసీఆర్ గారిని మన కళ్ళ ముంగట ఉన్నారు, వారికి అడుగుజాడల్లో నడిచి మళ్ళీ తెలంగాణ ప్రయోజనం కోసం కొట్లాడాలి. మన భవిష్యత్ తరాలు, మన బిడ్డలకు రానున్న రోజుల్లో అందరికీ నీటి సౌకర్యం ఉండాలంటే ఇప్పుడు బనకచెర్ల ఘటన అనేది మనం తప్పకుండా ఆపాల్సిందే అని చెప్పి కూడా ప్రతి ఒక్క విద్యార్థులను చైతన్యవంతం. ఒప్పందాలు అన్ని కూడా జరిగినాయని చెప్తున్నారు. మనం జరిగిన మీటింగ్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు బయటకు వచ్చి దానిపై ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. అలాగే ఆంధ్ర వాళ్ళు చూసుకున్నట్లయితే దాని గురించి మాట్లాడమని చెప్పి చర్చ చేసినామని చెప్పి కూడా చెప్తున్నారు. దీని గురించి ఎలా చూసుకోవచ్చు? అదే ఎంతసేపు తెలంగాణ రాష్ట్ర ప్రజలు మోసం చేయాలి, ఏవైతే 6 గ్యారెంటీలు అని చెప్పి అవైతే అమలు చేయకుండా ఎట్లయితే మోసం చేస్తారో యువకులను రాజు వికాస్ ఇస్తాను, ఇప్పుడు ఇది కూడా అదే మోసం, అలాంటి మోసమే.
ఆంధ్ర నాయకులు అంటారు వాళ్ళు చర్చించిన బంకచర్ల కోసము అన్ని అంతర్గతంగా కుమ్ములాట లోపల సంతకాలు పెట్టేసేసి బయటకు వచ్చి మాత్రం నేను ఆ ప్రాజెక్ట్కి సహకరిస్తలే అంటే ఇప్పుడు ఒక కమిటీ వేసారు నెల రోజులు ఆ నీరు అన్ని కూడా పోతున్నాయి. ఎందుకంటే మాకు కూడా కొంచెం ఇంటెలిజెంట్ రిపోర్ట్స్ ఉంది, నీళ్ళు కూడా మళ్ళీ అక్కడ ఉట్టిన ప్రాజెక్ట్ అన్ని కూడా పూర్తి చేసే పరిస్థితులు ఉంది. తెలంగాణకు అన్యాయం జరిగే పరిస్థితి ఉంది కాబట్టి స్వయంగా మా కేసీఆర్ గారు ఆదేశాలు ఇచ్చారు గెలు శ్రీనివాస్ యాదవ్ గారికి, తక్షణమే ప్రాజెక్ట్ ఆపాలి. మళ్ళీ మనం తెలంగాణలో ఉన్న యువకులందరినీ కూడా చైతన్యవంతం చేసి మరో అవసరం అయితే మరొక తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళైతే మనం పోరాడినామో మన నీటి కోసం మరొకసారి ఖచ్చితంగా పోరాడాలని కూడా కేసీఆర్ గారు పిలిపిస్తే ఆ పిలుపు మేరకు ఈ 5 రోజుల పాటు ప్రతి ఒక్క కళాశాలలు తిరిగి అందరిని చైతన్యవంతం చేసి మళ్ళీ 26వ తారీఖున ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరుగుతుంది. తెలంగాణ ఏదైతే అన్యాయం అవుతుందో తెలంగాణకి ఆ అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్క యువకులకు వివరిస్తే అది అందరికీ కూడా తెలుస్తుందనే విధంగా కూడా మేము ఈ ప్రక్షాళనకు తీసుకున్నాం. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.